హే క్యూడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజన్య స్వీట్ క్యూస్. ఏంటి వీడియో అనుకుంటున్నారా? ఏట్లేదండి, భద్రాచలం వెళ్తున్నాను. ఒకదాన్నే పంపరు కాబట్టి నా ఫ్రెండ్ ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నాను. ఎప్పుడూ ఒకేలా ఎందుకని ఈసారి మా గోదావరి బాస్ ట్రై చేస్తున్నాను. ఒకవేళ ఏమన్నా అటు ఇటుగా ఎవరికన్నా నచ్చకపోతే క్షమించండి. భద్రాచలం అనగానే మీ అందరికీ ఏం గుర్తొస్తుంది? అందరికీ ఒకటే గుర్తొస్తుంది, భద్రాద్రి రామయ్య గుడి, పాపికొండలు, బోటింగ్, అంతేనా? నాకు అయ్యే గుర్తొచ్చాయి అనుకోండి. ఎక్స్ట్రాగా అంటే నాకు గోదావరి సినిమా గుర్తొచ్చింది. అందరికీ తెలిసే ఉంటుంది, చాలా బాగుంటుంది సినిమా. నేను కూడా ఆ గోదావరి సినిమాలో మెయిన్ క్యారెక్టర్ సీతలా ఫీల్ అయిపోతున్నాను. నా లైఫ్లో కూడా ఒక రామ్ రాకపోవడా, ఆ బోట్ జర్నీలో నాకు ఒక తగలకపోవడా అని చూస్తున్నాను. తగిలితే ఫస్ట్ మీ అందరికీ పరిచయం చేస్తానే. మరి మన జర్నీ మొదలెట్టేద్దామా? అలా కారెక్కి శుభ్రంగా తినేసి ఒక కునికేస్తాము. ఏంటా ఒక్కపోసేస్తుందని లేచి చూస్తే కారు ఆగింది. ఏంటా అని తొంగి చూస్తే గుడి వచ్చింది దిగమన్నారు. దిగి చూస్తే గుడి లేదు, కానీ పక్కన నది ఉంది. నది స్నానం చేశాకే గుడి దర్శనం అని చెప్పారు. తప్పదు కాబట్టి అది కూడా చేస్తామన్నమాట. ఇంకా డ్రెస్ గట్టా చేంజ్ చేసేసుకొని పక్కనే పంప్ హౌస్లో అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఫోటోలు గట్టా తీసుకున్నాము. మా సోకులన్నీ అయిపోయాక గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం అనుకునేసరికి పైన మెట్లు ఎక్కితే ఇంకొక గుడి ఉంది, అంటే నరసింహస్వామి అక్కడ వెలిసి ఉన్నారు, వెళ్ళి చూడండి బాగుంటుందని చెప్తే అక్కడికి వెళ్ళామన్నమాట. మెట్లు ఎక్కగానే ఆహ్వానం మాత్రం అదిరిపోయింది. సుమారు ఒక 1000 కోతులన్నీ ఉండుంటాయి దగ్గర దగ్గర అక్కడ. హలో సార్, మీతోనే మాట్లాడుతుంది. వెళ్ళిపోతారేంటి సార్? మినిమం రెస్పెక్ట్ లేని మనుషులు అంటే మీకు. సార్ గారు పీస్ఫుల్ టైం డిస్టర్బ్ చేసినందుకు కోపం వచ్చినట్టుంది. టకటక అని చప్పుడు చేసి మమ్మల్ని భయపెట్టేశారు. ఇంకా భయపడి వెంటనే కిందకి వచ్చేసాము. అక్కడ నుంచి ఎర్రిపాలెం వెళ్ళామన్నమాట. దాని ముందు ఇంకో 2 గుళ్ళకి వెళ్ళాము. అక్కడ ఫోటోలు గట్రా తీయకూడదన్నారు, అందుకే అవన్నీ ఏం తీయలేదు. మనం ఇప్పుడు ఎర్రిపాలెంలో ఉన్నాం. ఎర్రిపాలెంలో ఎర్రోళ్ళు ఉంటారా? తిక్కపాలెంలో తిక్కలోళ్ళు ఉంటారా? కాకినాడలో కాకులు ఉంటాయా? రైమింగ్స్ కూడా తెలియదు వీళ్ళకి, వేస్ట్. అది మా అంకుల్ గారు ఊరు అనమాట. అక్కడ వాళ్ళ పాత ఇల్లు చూసుకున్నారు, వాళ్ళందరితో మాట్లాడుకున్నారు. ఈలోగా నేను కొంచెం సైట్ సీయింగ్ అయిపోయింది నాకు. ఇంకా అక్కడ నుంచి అవన్నీ కంప్లీట్ చేసుకొని తిరిగి విజయవాడ దుర్గమ్మ గుడికి వెళ్ళామన్నమాట. అక్కడ కూడా వీడియోలు గట్రా తీయకూడదు కాబట్టి అక్కడ కూడా తీయలేదు. అక్కడ నుంచి తర్వాత మళ్ళీ వేరే గుడికి వెళ్ళాము. ఇంకా గుళ్ళు దర్శనాలు అయితే మామూలుగా అవ్వలేదు మాకు. ఇంక ఇన్ని గుళ్ళు తిరిగాకైతే పులుసు కారిపోయింది మాకు. ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇంకా నైట్ అంతా రెస్ట్ తీసుకొని ఆ నెక్స్ట్ డే కూడా రెస్ట్ తీసుకొని ఆ తర్వాత రోజు తెల్లవారుజామున 4 గంటలకల్లా రెడీ అయిపోయి సో లంగవణిలు గట్ట వేసుకొని భద్రాచలానికి బయలుదేరిపోయామన్నమాట. భద్రాచలం వెళ్ళి అక్కడ దర్శనం గట్ట చేసేసుకొని అక్కడ నుంచి పాపికొండలు వెళ్దామని ఫిక్స్ అయ్యాము. కానీ తర్వాత ఒక చిన్న అభిప్రాయ విభేదాలు వచ్చి వెళ్ళకూడదని తర్వాత డిసైడ్ అయ్యాము. అయినా మాకు సిగ్గుశర్మ లాంటి ఎలిమెంట్స్ లేవు కాబట్టి కాసేపటికి పాపికొండలకి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. పాపికొండలు వెళ్ళే దారిలో ఎద్దుల బండి ఎక్కాము. వితౌట్ ఎద్దులు ఎక్స్పీరియన్స్ అయితే అదిరిపోయింది. ఎద్దులతో ఉంటే ఇంకా బాగుండేదేమో. ఇంకా ఫోటోషూట్ త్వరగా అవగొట్టేసుకొని పాపికొండలకి బయలుదేరిపోయామన్నమాట. ఫోటో ఎక్కగానే నాకు ఈ పాట గుర్తొచ్చింది. చిచి, ఈ పాట కాదు. ఈ పాటే. చూసారా గోదావరి ఎంత బాగుందో? అందరూ కూడా అండ్ చిన్న పిల్లని కార్నర్ సైడ్ కాకుండా మిడిల్ లోకి వచ్చే పెట్టుకోవాలి చిల్డ్రన్స్ ని. బోట్ ఎక్కగానే రూల్స్ చెప్పారనమాట. తర్వాత లైఫ్ జాకెట్లు ఇచ్చారు వేసుకోమని. అవి అయితే చాలా చండాలంగా ఉన్నాయి. నాకు తెలిసి క్రీస్తు శకం ఎప్పుడూ ఊతుకుంటారు అవి. బోట్ ఎక్కగానే ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయిపోయింది. కాసేపటికి ఒక శివుడి గుడి ఉందని చెప్పి అక్కడ ఒక 15 నిమిషాలు ఆపుతామని చెప్పి ఆపారనమాట. ఆ గుడిలో అయితే కొన్ని నియమాలు ఉన్నాయన్నమాట. ముందు చూపించాను కదా నీళ్ళు, ఫస్ట్ ఆ నీళ్ళలో కాలు కడుక్కోవాలి. ఒక వాటర్ ఫాల్స్లా ఉంటుంది అనమాట. అక్కడ కాలు కడుక్కొని లోపలికి వెళ్ళి దర్శనం గట్ట చేసుకోవాలి. ఇక్కడ గంట కూడా ఒకటేసారి కొట్టాలి, 3 సార్లు కొట్టకూడదు. మనం ఏ గుడిలో అయినా గంట 3 సార్లు కొడతాం కదా, అలా కొట్టకూడదంట, ఒకసారే కొట్టాలంట. ఇంకా ఇక్కడ పూజారి ఉండడు, మన పూజ మనమే చేసుకోవాలి. కానీ గుడి అయితే చాలా బాగుంది. ఎన్వైర్న్మెంట్
చక్కగా ట్రైబల్ ఏరియా అనమాట చుట్టూ అదంతా కూడాని. అక్కడ కరెంట్ గట్ట ఏమి ఉండదంట, సోలార్ ప్యానల్స్ గట్ట పెట్టుకున్నారు అక్కడ. చుట్టుపక్కల ఏ కమ్యూనికేషన్ లేదు, మాకు సిగ్నల్స్ కూడా లేవు. ఇంకా దర్శనం అంతా సరిగ్గా చేసేసుకొని బోట్లోకి వెళ్ళిపోయాం తినడానికి. ఫుడ్ అయితే అదిరిపోయింది, కానీ ఆ ఫుడ్ క్లిప్పులు నా దగ్గర లేవు. ఎందుకంటే మనకి ఫుడ్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ఇంకెక్కడ ఉండదు కాబట్టి నేను తినే హడావిడిలో వీడియోలు తీసుకోవడం మర్చిపోయాను. ఇంకా శుభ్రంగా తినేసి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయిపోయింది బోట్లోని. పాపికొండలు వెళ్ళిపోయాం ఇంకా స్ట్రైట్గాని. పాపికొండలు అయితే చూడడానికి చాలా బాగున్నాయి, చాలా అందంగా ఉంది. మొత్తం చుట్టుపక్కల అంతా నీళ్ళు, కొండలు గట్టని చూడడానికి అయితే అద్భుతం. అసలు ఫోటోలు వీడియోలు దిగడానికి అయితే ఎంత బాగున్నాయో. అసలు సన్ రైజ్ అవంతా కూడా ఎంత చక్కగా ఉందో. అక్కడ ఫోటోలు అయితే శుభ్రంగా దిగొచ్చు. నేను చాలా వీడియోలు గట్ట దిగాను, అన్నీ పెడితే చండాలంగా ఉంటుందని కొన్ని క్లిప్సే పెట్టాను. బోట్లో ఎంటర్టైన్మెంట్ మాత్రం అదిరిపోయింది. అందరినీ పిలిచి తెగ డాన్స్లు వేయించేసాడు ఆ అన్న అయితే, అసలు యాంకర్ అన్న. ఆ పింక్ డ్రెస్ మా ఆంటీయే, ఆవిడని కూడా పిలిచి డ్యాన్స్లు వేయించేశారు. ఇలా అంకుల్స్ అందరినీ కూడా పిలిచి డ్యాన్స్లు వేయించారు, మమ్మల్ని పిలిచి మాతోనే డ్యాన్స్లు వేయించారు. అంతా చక్కగా చేశారు ఎంటర్టైన్మెంట్ అయితే. ఇలాగో చూస్తుండగానే పాపికొండలు కూడా వచ్చేసాయి. శుభ్రంగా అక్కడ వీడియోలు గట్రా దిగాము. అన్న మీ లైఫ్ పైన గ్యారంటీ లేదా? మాకు స్టీరింగ్ ఇచ్చినారా? మాకు ఏ సైకిల్ రాదు. ఏంటి తిప్పుతున్నావు? ఊరుకోవే. ఇంకా నేను ఆ బోట్ నడుపుతా అనేవారికి అసలు మా దీపు వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూడాలి. పాపం నేను కనుక నిజంగా నడుపుంటే బోటు టైటానిక్ 3 అయిపోయి ఉండేది. అది నేను డ్రైవర్ కాదు కాబట్టి బతికిపోయారు అందరూ. పాపికొండలు చూసారా ఎంత బాగున్నాయో, చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది, అంత బాగుంది. ఈ వీడియో చూసారా నాది? వెనకాల సన్ను గట్ట అసలు ఎంత చక్కగా వచ్చాయో వీడియోలు అయితే. అక్కడ అద్భుతం అసలు వీడియోలు. ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ బయటికి వెళ్ళాలంటే ఇదైతే పర్ఫెక్ట్ స్పాట్ అండి, పాపికొండలు ఇవన్నీ కూడాని. ఇదండి నా భద్రాచలం జర్నీ అయితే అయిపోయింది, కానీ నా రామ్ మాత్రం దొరకలేదు. నేను ఇంకా సింగిల్ సింతకాయలాగే మిగిలిపోయాను. సర్లే, కానీ మీలో ఎవరైనా ఇలాంటి ట్రిప్పులు ఎక్కడికన్నా వెళ్ళుంటే కామెంట్ సెక్షన్లో ఇన్ఫామ్ చేయండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందాక బై బై.